Okay, so fans of our icon star, are you all ready? I'm also excited to listen to our Allu Arjun garu. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చేసిన పెద్దలకి, మీడియా వారికి, నిఖిల్ గారి ఫ్యాన్స్కి, అనుపమ గారి ఫ్యాన్స్కి నేను ఎంతో ప్రేమగా ఆర్మీ అని పిలుచుకునే నా ఫ్యాన్స్కి, నా ఆర్మీకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఫంక్షన్ సచ్ అ గ్రాండ్ ఫంక్షన్. థ్యాంక్ యూ. ఇవాళ ఈ సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్లోజ్ ఫిలిం టు మీ. ఎందుకంటే నా ఫేవరెట్ పీపుల్ ఈ సినిమా చేస్తున్నారు. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్స్. ఒకటి మై డైరెక్టర్, మై ఫ్రెండ్, my well-wisher and the producer of this film, Sukumar garu. He is very close to my heart always. Thank you so much, darling. You are very close to my heart. నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకుంటుంటాను, సుకుమార్ గారు లేకపోతే నాకు ఈ లైఫ్, ఈ జర్నీ ఇలా ఉండేది కాదు. ఈజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ ఫర్ మీ టు బీ హియర్ టుడే లైక్ దిస్. సో దానికి ఎప్పుడు లవ్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, వన్స్ అగైన్. అందుకే తను అంత లవ్ చేస్తాను కాబట్టి సినిమా ఎంత లేట్ అయినా కూడా నేను తను అడగలేను. అండ్ నాకు ఇంకో వెరీ వెరీ క్లోజెస్ట్ పర్సన్ మా వాసు. నా ఫ్రెండ్ అనాలా, నా బ్రదర్ అనాలా, నా గైడ్ అనాలా, నా రెస్క్యూర్ అనాలా, మా వాసు నాకు ఎంత క్లోజ్ అంటే తన పేరులోనే బన్నీ ఉంటుంది. బన్నీ వాసు అని అంటారు. నా పేరులో వాసు లేదు కానీ, తన పేరులో బన్నీ అనే పేరు ఎలా ఉంటుందో నా పేరులో కూడా వాసు పెట్టుకోవచ్చు. తను అంత క్లోజ్ నాకు. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ పీపుల్. ఇద్దరు కలిసి సినిమా చేస్తుంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం టు మీ. నేను తప్ప ఇంకెవరు వస్తారు ఆబ్వియస్లీ. అండ్ అఫ్ కోర్స్ మా నాన్నగారు అల్లు అరుణ్ గారు, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ చేసేయచ్చు కదా అని ఆయనకి చాలా ఆఫర్స్ ఉన్నాయి. కానీ నాకు ఓటీటీ ఛానల్ ఉన్నా, నా సొంత ఓటీటీ ఛానల్ ఉన్నా, నేను థియేటర్స్కే సపోర్ట్ చేస్తాను. థియేటర్స్లో జనాలు వదలాలి, సినిమా చూడాలి అని ఆ ఉత్సాహం, ఆ కల్చర్ పోకూడదని సపోర్ట్ చేస్తున్న మా ఫాదర్కి, నాట్ జస్ట్ మై ఫాదర్, ఒక సినిమా మీద లవ్ ఉన్న ప్రొడ్యూసర్కి మై రెస్పెక్ట్స్. 18 పేజెస్. ఈ 18 పేజెస్ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారు, ఐ రియలీ లైక్ యువర్ మ్యూజిక్ అ లాట్. ఐ హోప్ we do a film together someday. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు, ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, అండ్ చాలా కష్టపడుతున్నారు అన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం గోపి గారు. మోస్ట్ వెల్కమ్. అండ్ ఈయన మా మలయాళీ. సో మాకు స్పెషల్ బాండ్ ఉంటుంది. అండ్ చెప్తా అది ఎప్పుడు లాస్ట్లోనే చెప్పాలి, లాస్ట్లో చెప్తా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాలో ద మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ద డైరెక్టర్ ప్రతాప్. నా ఆర్య సినిమా చేసేప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఐ బీన్ సీయింగ్ హిస్ గ్రాఫ్. తన కుమారి 21F ఫిలిం అప్పుడు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత ఎవ్రీ ఫిలిం, అంటే ఒక సినిమా చేసిన తర్వాత అర్జెంటుగా రెండో సినిమా ఎక్కిచ్చేద్దాం, అడ్వాన్స్ చేసుకుని తీసుకెళ్ళిపోదాం అని హరిగా ఉంటారు అందరూ. బట్ ఆయన ఆల్మోస్ట్ 4 years వెయిట్ చేసి
4 years తర్వాత ఇచ్చితే మంచి సినిమానే ఇవ్వాలి అని ఒక పట్టుదలతో ఇక్కడ ఉండి 4 years వెయిట్ చేసి ఆల్మోస్ట్ 3 to 4 years వెయిట్ చేసి సెకండ్ ఫిలిం వేస్తాడు. అండ్ ఫర్ డైరెక్టర్ సెకండ్ ఫిలిం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ పేషెన్స్కి ఈ సినిమా పెద్దగా పే ఆఫ్ అవ్వాలి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ ముఖ్యంగా మా మలయాళీ పెన్కుటి అనుపమ పరమేశ్వర్కి ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇందాక పక్కన కూర్చున్నప్పుడు హాయ్ చెప్దాం అనుకుందంట, బట్ భయపడి హాయ్ చెప్పలేదు. ఇప్పుడు అట్లీస్ట్ హాయ్ చెప్పండి. హాయ్ అల్లు అర్జున్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ I'd like to congratulate Nikhil. Nikhil, congratulations for Kartikeya 2. And I'm very happy ఎందుకంటే సుకుమార్ గారు చెప్పినట్టు నేను కూడా హ్యాపీ డేస్ అప్పటి నుంచి చూస్తున్నాను. యూనో ఉన్న నలుగురిలో నిఖిల్ క్యారెక్టర్ చాలా బాగుంది. అక్కడి నుంచి ఐ హ్యావ్ సీన్ హిస్ గ్రాఫ్ ఫిలిం టు ఫిలిం, ఫిలిం టు ఫిలిం, ఫిలిం టు ఫిలిం. ఎన్ని సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు. ఒక పాయింట్లో నేను పిలిచి ఏదో ఒక పార్టీలో కూడా అడిగాను, నిఖిల్ ఎలాగా ఇంత మంచి స్క్రిప్ట్స్ ఎలాగ సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు, హౌ డూ యూ హ్యావ్ దట్ ఐ యునో ఫర్ సెలెక్టింగ్ సచ్ నైస్ స్క్రిప్ట్స్. అండ్ తన దగ్గర చాలా మంచి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంది. హీఈస్ అ ఫెంటాస్టిక్ ఒరేషియస్ రీడర్. తన లైబ్రరీ రూమ్లో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయంట, తను చదువుతుంట. ఒక యాక్టర్కి నా ఒపీనియన్లో, నా పర్సనల్ ఒపీనియన్లో ఒక యాక్టర్ కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే చదవగలటం. అండ్ దట్ హీ హ్యాస్ ఇట్, విచ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. I wish you all the best, Nikhil. And we all are very fortunate ఎందుకంటే ఇదివరకు మన సౌత్ సినిమాలు చేస్తే సౌత్ వరకే ఉండేది. థ్యాంక్స్ టు పీపుల్ లైక్ రాజమౌళి గారు, he laid a road that films from south can go to the north. అలాగా బాహుబలి తర్వాత ఎన్నో ఫిల్మ్స్ సౌత్ నుంచి నార్త్కి వెళ్తాం మొదలుపెట్టింది. వెరీ ఫార్చునేట్. పుష్ప వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ ఫిలిం. KGF was one of the film. And also congratulations to Kantara for the recent success. ఇలా ఎన్నో ఫిల్మ్స్ వెళ్తున్నాయి. అలాగే కార్తికేయ కూడా వెళ్ళింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇలా ఎన్నో సినిమాలు వెళ్ళాలి. మన సౌత్ సినిమాలు షుడ్ బి వాచ్డ్ ఆల్ ఓవర్. It is very proudful moment for all of us that people all over the country are watching our films. So I once again like to congratulate the entire team of Kartikeya for taking up the standards of our films. Congratulations to you once again, Nikhil. And పుష్ప గురించి చెప్పే లోపల ఈ సినిమా 18 పేజెస్ చూస్తే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. సుకుమార్ గారు నాతో కేవలం డైరెక్షనే కాదు, నాతో ప్రొడ్యూసింగ్ కూడా చేయాలి. ఎందుకంటే ఆయన సినిమా ప్రొడ్యూస్ చేస్తే 18 పేజెస్, సినిమా డైరెక్ట్ చేస్తే మాత్రం 118 పేజెస్. ఈ సినిమా ఆల్మోస్ట్ 2.5-3 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఐ రియలీ విష్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ విల్ పెట్టిన ఎఫర్ట్స్కి ఐ హోప్ ఇట్ టచెస్ యువర్ హార్ట్స్. అండ్ పుష్ప అప్డేట్ అందరూ అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ సుకుమార్ గారి దగ్గర చెప్తున్నా, నువ్వు కానీ పుష్ప అప్డేట్ ఇవ్వకపోతే నేనే మన షూటింగ్లో ఉన్న డైలాగ్స్ అన్నీ చెప్పేస్తాను. చెప్పేయమంటారా? వద్దులే, అది థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. నేను ఒకటే చెప్తా, నేను ఎక్కువ చెప్పట్లేదు అండ్ అహంకారంతో అస్సలు చెప్పట్లేదు. ఒక ఇష్టంతో, ఒక నమ్మకంతో చెప్తున్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. మీ మనసుకి నచ్చాలని, నచ్చుద్దని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్లీజ్. అందరూ ఎవ్రీబడి రీచ్ హోమ్ సేఫ్. ఎవ్రీబడి థ్యాంక్ యూ. సుమా గారు ప్రతిసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తాను కానీ మీకు చెప్పాలనుకున్నా మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you for being here and making this event such a grand event. Thank you everybody. And Arjun garu, big